వెల్కమ్ టు మెగానైన్ టీవీ పక్కా లోకల్ ఏపీ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు. కదిరి R&B వసతి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. సుమారు 15 లక్షల విలువైన వాహనాలను 10 మంది లబ్ధిదారులకు అందజేశారు. దివ్యాంగుల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల నుంచి తమకు ప్రాణహాని ఉందని వైసీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో R&B అతిథి గృహం నుంచి ర్యాలీగా వెళ్లి ఎస్పీని కలిశారు. తమను 24 మందిని అంతం చేస్తామని బెదిరిస్తున్నారని, ఇటీవల తమ ఇళ్ల వద్ద హంగామా చేసి దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తమకు తక్షణమే తగిన రక్షణ కల్పించాలని వారు ఎస్పీని కోరారు. మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఘటనలు, ఈ దాడులు, ఉద్దేశంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నీ కలిపి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 మంది అని ఒక పేర్లు ఇవ్వడం జరిగింది. అస్మిత్ రెడ్డి వచ్చేసి 24 మంది పేర్లను మేము టార్గెట్ చేసి మీ మీద దాడులు చేస్తాము, మీ ఆస్తుల మీద దాడులు చేస్తాము అనే విధంగా బెదిరింపులు ఇచ్చినారు. దానికి సంబంధించి మనం ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. ఏ పల్లెల్లో రంపులు పెట్టాయన ఈయన పదే పల్లెల్లో మీరు కొట్టండి, మీరు చంపండి అని చిట్టే తప్ప వేరే పని లేదు. నేను టీడీపీ కార్యకర్తలని కానీ అడుగుతున్నాం. 95% టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కొట్లాటకి ఇంకోటి దానిలోకి లేడు. ఈయన కొంతమందిని ఎన్నుకొని, రౌడీ సీటర్లను ఎన్నుకొని ప్రోత్సహిస్తున్నాడు. మాకు పల్లెల్లో కక్షలు లేవు, ఏం లేవు, అంత ప్రశాంతంగా ఉన్నాం. ఈయన పెట్టాలని నేను చిన్నోని మీద ఆయన నిరాధార ఆరోపణలు చేసినాడు. మొన్న కానీ ప్రెస్ మీట్ పెట్టి నా మీద మాకు పల్లెల్లో ఏం లేవు. ఆయన మీకైనా అర్థమవుతుంటే అది నేనేం చేయను, మీ ఊరోళ్ళు నిన్ను వదిలిపెట్టరు అని చెప్తాడు. నా ఇంట్లో బంగారు ఎత్తకపోలేదని ప్రమాణం చేయమని ప్రభాకర్ రెడ్డి గారిది. మా ఇంట్లో వెండంతా తీసుకోలేదని ప్రమాణం చేయమని ప్రభాకర్ రెడ్డిది. మా ఇల్లు అంతా కాల్చలేదని ప్రమాణం చేయమను. మరి అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి పంపించినాడు. మరి ఇది కరెక్టా? అంటే ఆయన అయితే ఎవరి ఇళ్ళకైనా పోవచ్చు. నీ ఇంట్లో ఎవరో మా వాళ్ళు వచ్చిన మాట నిజం. పూచిక పుల్ల పరక కూడా నీ ఇంట్లో నుంచి తీసుకుపోలే, నీకు లాస్ జరగలే. మరి నువ్వు మా ఇంట్లోకి వచ్చావు, ఇల్లంతా కాల్చావు, బంగారు దొంగలించావు. నాకు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి అన్నా నువ్వు చెప్పన్నా, మా ఇంట్లో దొంగతనం జరగలేదు, మీడియా ముందర చెప్పు. మా ఇంట్లో ఎండు తీసుకోలేదు నేను మీడియా ముందర చెప్పు. నేను మందు అది చనిపోకపోతే అడుగు నీ ముందరే. మరి ఏంటంటే మాలాంటి నిరుపేదల ఇళ్ళకైతే ఎవరు పడితే ఎవరు పోవచ్చు, చీరలు ఎత్తపోవచ్చు, బంగారు ఎత్తపోవచ్చు. మీరు పెద్దోళ్ళ ఇళ్ళే మాత్రం గేటు కూడా తగలకూడదు. ఇది న్యాయం అనుకోండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా నాయకులు కానీ, తెలుగుదేశం వాళ్ళు ఇది న్యాయం అంటే రైట్, అది న్యాయమే. అది ఇది ఎక్కడ న్యాయమో ఆలోచించేద్దాం. మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. కళ్యాణదుర్గం మండలం లక్ష్మీపురం తండాలో పొలంలో పనులకు వెళ్లిన కృష్ణానాయక్ అనే రైతుపై ఎలుగుబంటి ఆకస్మికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితుడి కేకలతో అప్రమత్తమైన స్థానికులు ఎలుగుబంటిని తరిమి కొట్టారు. వెంటనే ఆయన్ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటి జాడ గనుగని తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు పొలంలో విత్తనాలు వెళ్ళాను. అప్పుడు అది వెనక నుంచి వచ్చి దాడి చేసింది. అది చూసుకోలే, కాళ్ళకి చేయికి కాట్లు పడి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైనట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రేపు జరగనున్న ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర సాగనుంది. ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తుడు సులువుగా స్వామివారిని దర్శించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున రవాణా, త్రాగునీరు, వైద్యం, భద్రతా పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ తెలిపారు. ఈ మేరకు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 45 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు మరింత చేరువవుతున్నట్లు చెప్పారు. పార్టీ పిలుపు మేరకు దొడ్డిపల్లి, కట్టమంచి డివిజన్లలో ఆయన స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. రేషన్ బియ్యం, ఉచిత బస్సు, తల్లికి వందనం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే పెన్షన్ పెద్ద ఎత్తున దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఈయన విధంగా 4,000 రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఒక్కరోజు ముందే ఎప్పుడైనా హాలిడే వస్తుంది అంటే 1 డే బిఫోరే కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అలాగే తల్లికి వందనం అని ఎందరు పిల్లలుంటే వారికి, చదువుకునే వారికి ఎప్పుడూ ఇబ్బంది కలగకూడదు, చదువుకుంటేనే ప్రయోజకులు అవుతారు అని ముఖ్యమంత్రి గారు భావించి 13,000 రూపాయలు వారి ఖాతాలోకి డైరెక్ట్గా, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ముఖ్యంగా మన జిల్లాలో మన నియోజకవర్గంలో 7 ఉంటే వారి ఇంటికి కూడా ఆ డబ్బులు పోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చామో ఆ విధంగా బస్సు కూడా మహిళలకి సౌకర్యంగా ఉండే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించి మహిళలు ఎంతో సంతోషంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అలాగే సిలిండర్లు దీపం 2 కింద 3 సిలిండర్లు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, పేద కుటుంబాలకు ఇవ్వడంలో ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అలాగే రైతుకు కూడా చూస్తే మీరు కేంద్ర ప్రభుత్వము 7,000 ఇస్తే మనం 13,000 వేసి 20,000 రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ఇలా సంక్షేమ పథకాలు కూడా అనేకంగా చెప్పుకుంటూ పోతే సాధ్యమే లేదు. అన్ని మంచి పథకాలు, షైనీ స్టార్స్ అని చెప్పి యువతకి ప్రోత్సాహంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మొన్ననే 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తూరులో మామిడి రైతులు చాలా వరకు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే పోయినసారి 4,000, ఈసారి కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలను అమలు వివరించారు. సీఎం మొదటి సంతకంతోనే మెగా డిఎస్సీ నిర్వహించిందని తెలిపారు. రానున్న 3 ఏళ్లలో మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి సుపరిపాలన అందిస్తామన్నారు. పార్టీ సీనియర్ నాయకులను కలుపుకొని బద్వేల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. మున్సిపాలిటీ వార్డుల పెంపుతో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయ్యేమన్నా ఉంటేమో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమము, విజయాలపై ప్రజలందరికీ డోర్ టు డోర్ ప్రోగ్రాం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా లోకేష్ బాబు గారు, కూటమి తరపున నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఆదేశాల మేరకు ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యొక్క డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మేము వెళ్ళి మా యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వారికి చెప్పి, మా నాయకులు ప్రతి ఒక్కరం కూడా చెప్పి, మాదేమన్నా లోటుపాటు ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా జరుగుతూ పోతా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయిన తర్వాత మా పథకాలు అంటే ఎక్కడ ఏ స్టేట్లో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అయితేనేమి, అలాగే దీపం పథకం అంటే గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలాగే తల్లికి వందనం కార్యక్రమం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటివి కూడా ఎన్నో జరుగుతున్నాయి.
అలాంటి మనకు సూపర్ 6 పథకాలను మనకు ఎలక్షన్ ముందర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారో అవన్నిటినీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలుపరచడం జరిగింది. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమము, విజయాలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ఇంటింటి ప్రచారంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల పాలనకు ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచామన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ పాలన సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. కొందరిలో స్థలం మీకు ఎందుకు పని చేయలేదు? అదేనమ్మా, నువ్వు 3 నిమిషాలు కదా 5 నిమిషాలు తీసుకో. ఇప్పుడు చేసేసి మిమ్మల్ని ఇంట్లో పెడతానమ్మా, ధైర్యంగా ఉండు, ఏం ఇబ్బంది లేదు. మీ ఇంటి గృహప్రవేశానికి కూడా వస్తాను, ఓకేనా? చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పొలాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. పులి జాడను కనిపెట్టేందుకు ఫారెస్ట్ అధికారులు ట్రాప్, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బొక్కవారిపాలెంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ఇంటింట ప్రచారాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధిపై కరపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతుందని నాయకులు తెలిపారు. వస్తుందా? మీ అత్తయ్య గారి పెన్షన్ వస్తుంది. తల్లికి వందన కింద మీ పిల్లలకి డబ్బులు పడుతున్నాయా? ఇద్దరికి పని ఉచిత బస్సు ఉపయోగించుకుంటున్నారా? గ్యాస్ సిలిండర్ 3 వస్తున్నాయా? 2 పని. వెరీ నీకు ఇక్కడ సమస్య. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చుంటాకి కుర్చీ కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే, మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పరిపాలన గాడిలో పెట్టి అతి సామాన్యుడికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోటి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చేసి చూపించాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. వారికి మనం మద్దతునిచ్చి ఈరోజు 47 రోజులు ఇంటింటికి తిరిగి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ప్రజలకు తెలియజేసి, ప్రజలు చెప్పిన సమస్యలు, నీకు రోడ్డు కావాలా, నీకు ఇల్లు కావాలా, నీకు పెన్షన్ వస్తుందా, అవన్నీ తెలుసుకుని వారు ఏవైనా సమస్యలు చెప్పినట్లయితే అవి రికార్డ్ చేసుకుని మళ్ళీ ఎన్డీఏ కూటమికి తెలియజేసి ప్రజలు చెప్పిన సమస్యలను మళ్ళీ వెంటనే పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున 27వ తారీఖు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల కాలంగా ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందినయా లేదా అని అడిగే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపు ఇది 47 రోజులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలతో మమేకం అయ్యి ఈ కార్యక్రమం చేయటం అనేది దీని ఉద్దేశం. ఇంటింటికి వెళ్ళి ప్రజలకి తెలియజేసే కార్యక్రమం
ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మొదలైంది. ఈ రోజున మన గ్రాండ్ గా ఈ కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గం భీమవరం 6వ వార్డులో మనం ప్రారంభించుకోవటం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని హామీలు కూడా ఈ రోజున నిలిపినటువంటి ఘనత ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని. కడప జిల్లా పులివెందులలో టీడీపీ ఇంటింటికి కార్యక్రమాన్ని టీజీహెచ్ఎల్సీ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ను లాంఛనంగా మొదలుపెట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామాల్ రోడ్ లో మంచి కలవని మీ పేపర్ లేదు సదరం స్టార్ట్ బుక్ అయినప్పుడు సదరం పెట్టుకుంటే మళ్ళీ పింఛన్ ఈరోజు కార్యక్రమం అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి మనం విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి అందరికీ అందుతున్నాయా లేదా, ప్రతి డోర్ టు డోర్ తిరిగి అందరికీ ప్రతి ఇంటికి వస్తున్నాయా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని వచ్చే వాళ్ళగా ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఎంత కష్టపడి సంక్షేమ పథకాలు ఇస్తానని పూర్తిగా వివరించి సంక్షేమ పథకాలు అందరికీ తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి వచ్చాము. ప్రజల్లో బాగా స్పందన బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని రోజుల పాటు 45 రోజుల పాటు 45 డేస్ లో ప్రతి డోర్ టు డోర్ టచ్ చేసి రోజు అందరికీ సవివరంగా వివరిస్తాం. ప్రభుత్వం సంక్షేమ విజయాల కోసం ఇప్పుడైతే ప్రారంభించిన 45 రోజుల ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. అది మొదటగా మా వార్డులో ప్రారంభించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మా వార్డు చూసుకుంటే శ్రీరామహాల్ రోడ్, ఇక్కడ చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చాలా దారుణాలు చేసింది ఈ వార్డులోనే. మేము చిలకు చెప్పాము రోడ్డు కట్టింగ్ కానీ ఏదైనా కానీ వద్దు చూసుకున్నాము అని. లేదు, మేము చేసేది ఏమి చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు ఓట్లు పడకపోయినా పర్లేదు, మీరు ఏమైనా చేయండి, మేము చేస్తామని చేశారు. మేము అన్నాం కంప్లీట్ చేయండి, మాకు ఏ పైన కంప్లీట్ చేయమని అడిగాము, కంప్లీట్ చేయలేకపోయారు. మన ఈ వార్డుకు చూస్తే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేవు. అందరు పులివెందులలో డ్రైనేజ్ సిస్టమ్ అందరికి ఎక్కడ లేదని చాలా మటుకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు లోపల ముసుగులో ముచ్చట చేస్తున్నారు. పైన మెరుపులు దిద్ది అన్ని బాగున్నట్లు చూపిస్తున్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్ కానీ అక్కడ చూపించి లోపల సందులు చాలా వదిలేశారు. మాకు ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉండేది పులివెందుల సందులలోనే, ఎక్కడ మెయిన్ రోడ్లో జనసంచారం లేదు. మనకు ఓట్ల బలం ఉండేది కూడా ఎప్పుడైనా మనకు లోపల సందుల్లోకి రావాలి జనము. వాళ్ళు ఏ పొద్దు ఇలా ప్రచారాలకు సందుల్లోకి వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాగో మెయిన్ రోడ్ అలా ఉంది అక్కడ వెళ్ళిపోదామని ఉంటారు. అది ఇమ్మీడియట్ గా అధికారులు దృష్టి పోయి సమస్యలు పరిశీలించి ఈ పులివెందుల ప్రాంతంలో ప్రతి ఒక్క సమస్య తీర్చి వచ్చే స్థానిక ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచడానికి అందరం కలిసికట్టుగా కృషి చేసి సహకరిస్తామని తెలియజేస్తాం. ఈరోజు కార్యక్రమం అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు సిగ్గు లేకుండా ముఖానికి పౌడర్ కొట్టుకుని ఊరి మీద పడి తిరుగుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తాను ప్రభుత్వంలో తాము గడపకు కాలర్ ఎగరేసుకుని తిరిగామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలన్నారు. ఉద్యోగుల కుటుంబాలు చెప్పులతో కొట్టేలా ప్రశ్నిస్తానని రాచమల్లి ఆరోపించారు. ఊరి మీద పన్నారు ఈ రోజు నుంచి రాష్ట్రం అంతా. ఏం సాధించినారని మీరు ఊరి మీద తిరుగుతున్నారా నాకు తెలియకడుగుతా. ఏం పొడిచినారనబ్బా మీరు? రాష్ట్రం అంతా ఊరి మీద పడి తిరుగుతున్నారే. 9 గంటలకు లేచి సోగ్గా తయారై బాగా గోష బజాలు కట్టుకొని ప్యాంటు గింట్లు వేసుకొని శుభ్రంగా పౌడర్ పూసుకొని సిగ్గుండాలా మీ ముఖాలకు పౌడర్ వేసుకునేదానికి, మీ ఒంటికి సొక్కా వేసుకునేదానికి కూడా సిగ్గుండాలా మీకు? కఠినంగా మాట్లాడుతున్నాడు రాచమల్లు అని చెప్పి బాధ అనిపిస్తుందే మీకు? నా మాటనే మీకు ఇంత కఠినం అనిపించి బాధ అనిపిస్తే మీరు చేసిన పనుల వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంత మోసము ఎంత వంచన చేసినారే వారికెంత బాధ ఉండాలా? మీరు అనుకుంటా ఉండారేమో రాచమల్లు కఠినంగా మాట్లాడుతున్నాడని. రాచమల్లు పాత్రికేయుల సమావేశంలో మంచి భాషను ఉపయోగించి నిర్మోహమాటంగా కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ మీరు దేశం మీద పన్నారు కదా, ఊర్లో ఇప్పుడు తిరుగుతున్నారు కదా, మీకు ఎదురయ్యేది చీత్కారాలు ప్రజల వైపు నుంచి, మీకు ఎదురయ్యేది బూతులు, మీకు ఎదురయ్యేది విమర్శలు. ప్రతి చోట మీరు ఈ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి చోట మీరు తిట్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది. కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామీణ వికాస్ బ్యాంకులో క్రాప్ ఇన్సూరెన్స్ పత్రాలు స్వీకరించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు ముగిసిందని, ఇప్పుడు తమతో సంబంధం లేదని మేనేజర్ చెప్పడంతో రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం గడువు పొడిగించినప్పటికీ పత్రాలు తీసుకోకపోవడం అన్యాయమని వాపోయారు.
అర్హులైన ప్రతి ఒక్కరి ఇన్సూరెన్స్ పత్రాలను వెంటనే స్వీకరించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. పద్నాలుగవ తేదీ వస్తే ఈ సేవలో కట్టమన్నాడు, 15వ తేదీ వస్తే ఈ సేవలో కట్టుకున్నాడు. మరి ఈ సేవలో కట్టుకొని వచ్చిన తర్వాత ఓరోరు 10,000, 20,000, 30,000, 5,000, 8,000 దాకా మేము నష్టపోతున్నాం. ఈ మేనేజర్ ఏమో మేము అప్పుడు టయానికి వస్తే ఈ సేవలో కట్టుకోపో అన్నాడు. ఇప్పుడు వస్తే మాకు 2 రోజులు టైం ఉంటుంది ఎవరికైనా. కానీ అక్కడ వాళ్ళు 14వ తేదీ 15వ తేదీ టైం ఇచ్చినారు. వాళ్ళు మళ్ళీ మిగతా 2 రోజులు గ్యాప్ పెట్టి మళ్ళీ టైం పొడిగించినారు. మరి ఈ బ్యాంకుకి వస్తే మాకు 23, 24 ఇచ్చినారు. అంటే 70 పల్లెలు ఉన్నాయి. 70 పల్లెలలో ఎంతమందికి చేస్తావు 2 దినాల్లో? ఇన్సూరెన్స్ కట్టడానికి బ్యాంక్ వచ్చింటే బ్యాంక్ వచ్చిన టైంలో ఏమన్నాడు ఆ రోజు, మీరు మాకు బ్యాంకులు కట్టేకి మాకు అధికారం లేదు, మీరు మీ సేవలో కట్టుకోపోండి అని చెప్పినాడు. మీ సేవలో మా డబ్బులు ఇచ్చి కట్టుకొని వచ్చినాం సార్. ఇప్పుడు ఈ అప్పు ఉండడానికి ఈ అప్పు వల్ల ఏం చేస్తున్నారు వీళ్ళు, బ్యాంకులు ఉన్న వాళ్ళు స్లిప్ ఇప్పించుకోకపోతే మీకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, లేకుంటే మీకు వర్తించదు అనేది మా బ్యాంక్ వచ్చి పడితే ఇప్పుడు లేదు టైం అయిపోయింది అంటున్నారు. అంటే 31 వరకు గవర్నమెంట్ పొతికించి చెప్పినది తప్పు అంట, ఈయన చెప్పినదే కరెక్ట్. బాగా మెయిన్ వాళ్ళకల్లా ఫోన్ చేసి కానీ పిలిపించుకున్నారు సార్. వాళ్ళకి మరి ఎవరికైనా చెప్తే అయినా మీకు సయం చూడు ఎవరు చెప్పినట్టు వస్తే మీకు చేసేది అని పిలిపించుకున్నారు సార్. పండగట్ల వాళ్ళ ఎంతమంది రైతులకు చేసినాడట అంటే క్లియర్ చెప్పలేదు సార్. వాళ్ళు కూడా మరి 20 మంది వరకు చేసింటారు సార్, 35 మంది వరకు చేసినారు సార్. వాళ్ళ ఇంట్లో ఉన్న తమ్ముళ్ళకి కూడా చెప్పుకున్నారు సార్. సరిగ్గా కూడా నీకు సాయం అంటే వాళ్ళు ఎద్దబడి కూడా వాళ్ళ తమ్ముళ్ళకి కూడా చెప్పారు సార్. కర్నూలు జిల్లా ఆస్పత్రిలో సంజీవని కార్యక్రమం ముగిసింది. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్టు సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని కూటమి నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో 11 విలేజ్ హెల్త్ సెంటర్లు, 2 కొత్త పిహెచ్సిల నిర్మాణాలు చివరి దశకు చేరాయని వెల్లడించారు. ఈ పర్యటనను విజయవంతం చేసిన ప్రజలకు, నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆస్పరి మండలానికి పిహెచ్సి సంజీవిని ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన ఆలూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీంట్లో ప్రజా వేదిక కూడా నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమానికి దాదాపుగా 25,000 మంది కూడా ప్రజలు స్వచ్ఛందంగా హాజరవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆయన మీద ఎంతో నమ్మకంతో ఈరోజు రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అనే దిశగా ఈ రోజు ఎంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి, ఆయన్ని ఆశీర్వదించడానికి ప్రజలు స్వచ్ఛందంగా రావడంతో ఈ సభ ఎంతో విజయవంతమైందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో కూడా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. అలాగే మన ఆలూరు నియోజకవర్గంలో కూడా గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు రోడ్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, అలాగే చాలా గ్రామ పంచాయతీ. ప్రకాశం జిల్లా దర్శిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. మెయిన్ బజార్ శివాలయంలోని ప్రత్యేక పూజలను నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ఈ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దంపతులు మహాశివుని ఆశీర్వాదం తీసుకుని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విజయాలను వివరించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఒక విధ్వంసం ఆర్థికంగా లోకేష్ గారు ఇంత కష్టపడి రోడ్లు వేస్తున్నాము, అందరికి పెన్షన్లన్నీ వచ్చే పెన్షన్, రైతులకు గానీ ఇంకా ఉద్యోగ అవకాశం అన్ని చేస్తున్నారు. కాకపోతే ఒక్కొక్కటి కొంచెం ఆలస్యమైన మీరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం మీకు త్వరలో పెన్షన్ వస్తుంది, మేము నోట్ చేసుకుంటాం.
విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి సనాతన నృత్య కళా వైభవం పోటీల పోస్టులను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఆగస్టు 6, 7, 9 తేదీల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కళా ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచి ఎంపికైన 250 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉచితంగా నిర్వహించే పోటీల్లో విజేతలకు బహుమతులతో పాటు అందరికీ వసతి, భోజనం, అమ్మవారి దర్శనం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలో టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. భవానీపురం 4వ డివిజన్లో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లి ఈశ్వర్తో కలిసి ఆయన గడప గడపకు తిరిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతులను ప్రజలకు వివరించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారన్నారు. ప్రజలు వైసీపీ కుట్రలను నమ్మవద్దని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. రైట్, ఇవి ఇప్పటివరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.